యూట్యూబ్ నుంచి కొత్త ఆప్షన్ అనేది వచ్చిందనమాట. అదే హైప్. సో ఈ హైప్ అనేది ఏంటంటే ఇదివరకు మన వీడియో అనేది ఎవరికైనా నచ్చిందనుకోండి, సో వారు లైక్ చేసేవాళ్ళు, మన వీడియో అనేది ఇంకా కొత్త క్రియేటర్స్కి రీచ్ అనేది అయ్యేది, వాళ్ళ బ్రౌజ్ ఫీచర్లో చూపించేది అనమాట, రికమెండేషన్ చేసేది. బట్ ఈ హైప్ ఆప్షన్ వల్ల చాలా యూజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ హైప్ ఆప్షన్ అనేది కొత్త క్రియేటర్స్కి చాలా అవసరం. ఎందుకంటే మీ వీడియో అనేది బూస్ట్ అవ్వాలన్నా, మీ వీడియో వైరల్ అవ్వాలన్నా ఈ ఆప్షన్ అనేది మీరు తప్పకుండా యూజ్ చేయాలి. సో ఈ హైప్ ఆప్షన్ మనకు రావాలంటే దానికి కావాల్సిన ఈ హైప్ ఆప్షన్ ఫ్యూచర్ ఏంటి, హైప్ ఫ్యూచర్ మనకు రావాలంటే మనం ఏం చేయాలి, హైప్ ఫ్యూచర్కి ఎలిజిబిలిటీ ఏంటి, యూట్యూబ్ క్రియేటర్స్ దీన్ని ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే చిన్న రిక్వెస్ట్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో అనేది కొత్తగా చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. మీరు అనుకోవచ్చు ఇది కొత్త ఛానల్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాననేసి, బట్ దీంతో నాకు మూడో ఛానల్, నా ప్రీవియస్ వీడియో చూడండి, అందులో నేను మీకు ప్రూఫ్తో సహా చూపించాను. అండ్ మీకు డౌట్ ఉంటే దీంట్లో కూడా ఒక స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, నాకు వచ్చిన ప్రూఫ్ ఏంటనేది దీన్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ హైప్ ఫ్యూచర్ అనేది చాలా యూజ్ఫుల్ అండి, కొత్త క్రియేటర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఛానల్కి అనేది 500 సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి. అలాగే 500 నుంచి 5 lakhs వరకు ఈ లోపు ఉన్న సబ్స్క్రైబర్స్కి మన వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా మన వీడియో నచ్చింది అనుకోండి, వాళ్ళు లైక్ చేశారు అనుకోండి, కిందన హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి, ఇది నా ఫస్ట్ ఛానల్ది చూస్తున్నారు కదా. సో ఇట్లా ఉంటుందన్నమాట వీడియో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తే చూడండి కిందన హైప్ అనేసి వస్తుంది, దాని పక్కన క్లిక్ చేస్తే మనకు కొన్ని కాయిన్స్ అంటే కొన్ని పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ పాయింట్ అనేది మీరు ఓకే చేశారు అనుకోండి, అంటే మీ క్రియేటర్స్, మీకు నచ్చిన క్రియేటర్స్కి వాళ్ళ వీడియో నచ్చి లైక్ చేస్తే హైప్ ఆప్షన్ వస్తుంది కిందన. దానిపై క్లిక్ చేశారనుకోండి కొన్ని పాయింట్స్ అనేవి మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ పాయింట్ అనేది ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే ఈ వీడియో ఎండ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఈ హైప్ ఆప్షన్ యూజ్ ఏంటి అనేది దీని గురించి తెలుసుకుందాం. సో స్టార్టింగ్లో చెప్పాను కదా, హైప్ ఆప్షన్ మనకు రావాలంటే 500 నుంచి 5 lakhs వరకు సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి. అంతేకాకుండా 500 నుంచి కిందకి కానీ 5 lakhs నుంచి పైకి కానీ సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం ఈ హైప్ ఆప్షన్ అనేది రాదు. సో ఇది కూడా ఏంటంటే మనకు లిమిటెడ్గా పెట్టారనమాట. ఏంటంటే వీక్లీ 3 times ఉంటుందన్నమాట. ఈ అంటే ఫస్ట్ వీక్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ వీక్లోని మీకు ఎవరి వీడియో అయితే నచ్చిందనుకోండి, ఓన్లీ ఫర్ 3 times మీరు హైప్ అనేది ఇవ్వాలి. అంటే హైప్ అనేది దీనిపై క్లిక్ చేసి పాయింట్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో ఆ పాయింట్స్ రావడం వల్ల యూజ్ అంటే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లా మీరు పాయింట్స్ అనేవి ఇవ్వాలన్నమాట. మీకు నచ్చిన వాళ్ళ వీడియో ఒక రోజులో మీరు ఇచ్చినా సరే 3 times పర్లేదు, లేదా వీక్లీ 3 times మీరు ఏదో ఒక రోజైనా సరే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు కానీ ఎక్కువ పాయింట్స్లు వచ్చాయనుకోండి, సో ఆ పాయింట్స్ రావడం వల్ల ఏంటంటే లీడ్ బోర్డ్లోని అంటే టాప్ ఎక్కువ పాయింట్స్ ఎవరికైతే వచ్చాయో ఈ హైప్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల సో వాళ్ళ వీడియో అనేది టాప్లోనే, లీడ్ బోర్డ్ టాప్లోనే చూపిస్తుంది అనమాట. సో అంటే వాళ్ళందరి వీడియో కంటే మీ వీడియో అనేది టాప్లో రికమెండేషన్ చేస్తుంది. సో చూసే వాళ్ళు కూడా అరే ఈ వీడియోలో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది కనుక టాప్లో చూపిస్తుంది అనేసి ఆ వీడియో అనేది క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల ఏంటంటే మీ వీడియో అనేది ఇంకా ఎక్కువ బూస్ట్ అవుతుంది. సో దానివల్ల మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ వాచ్ అవర్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఎక్కువ వస్తాయన్నమాట. సో ఈ హైప్ ఆప్షన్ అనేది యూట్యూబ్ అనేది దీనికోసం తీసుకురావడం జరిగిందనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క అప్డేట్ అనేది యూట్యూబ్ నుంచి కొత్త వచ్చిన అప్డేట్ అనేది మినిమం 3-4 days అనేది రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఏ వీడియో ఇన్ఫర్మేషన్ అయినా జెన్యున్గా ఉంటేనే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రతి ఒక్క వీడియోలోనూ ఇదే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. సో జెన్యున్గా ఉంటేనే మన ఛానల్లో వస్తుంది, ఫేక్ అనేది రాదు. సో ఈ ఆప్షన్ మీకు డౌట్ ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్లోని ఎవరొకరు ఆల్రెడీ వీడియో అనేది పెట్టుంటారు. సో చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇది జెన్యునా కాదనేది. సో హైప్ ఆప్షన్ అనేది ఎట్లా యూజ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇట్లా యూజ్ చేయండి, 100% మీ వీడియో అనేది పక్కాగా వైరల్ అవుతుందన్నమాట. హైప్ ఆప్షన్ అనేది తప్పకుండా యూజ్ చేయండి. సో ఆ యూట్యూబ్ అనేది కొత్త ఫ్యూచర్స్ ఇచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే మాత్రం మన ఛానల్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్గా గ్రో అవుతుందన్నమాట. మన ఛానల్ గ్రో అవ్వాలంటే సో ఇలాంటి ఆప్షన్ అనేది యూజ్ చేయండి. నాది కూడా ఆబ్వియస్లీ ఇప్పుడు నేను యూజ్ చేసే ఛానల్ ఏదైతే ఉందో అదనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కనుక ప్లీజ్ చిన్న రిక్వెస్ట్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చెప్తున్నా కదా హైప్ అనేది లైక్ అనమాట. సో లైక్ చేస్తే కింద హైప్ అనేసి వస్తుంది, దానిపై క్లిక్ చేసి పాయింట్ ఇవ్వాలి. బట్ అప్పుడే నాకు రాదనమాట, మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని తొందరగా 500ని రీచ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే మళ్ళీ అడుగుతున్నా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.